టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం, ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గారు. నమస్తే అండి. సూర్యోస్మితల్లి. ఇప్పుడున్న రోజుల్లో చాలామంది కూడా మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నాము, మాకు దానికి సంబంధించి ఒక పరిహారాలు తెలియజేయండి అంటూ కూడా అడుగుతూ ఉంటారు. సో అలాంటి వారికి ప్రాణిక్ హీలింగ్తో మీరు ఎలాంటి పరిహారాలు చెప్తారండి? ఇది పూర్తిగా డిఫరెంట్. ఆధ్యాత్మికత అనేది భక్తి. అంటే డబ్బులు కావాలంటే మనం ధనలక్ష్మి పూజ చేయాలి, లక్ష్మీ పూజ చేయాలి, లక్ష్మీ హోమం చేయాలి. ఆరోగ్యం కావాలంటే భాస్కరుడిని ఆరాధించాలి. ఇంకా నెంబర్ ఆఫ్ కోరికలు. కష్టాలు తీరాలంటే మనం చవితి, సంకటహార చతుర్థులు ఇలాంటివి చేయాలి. కానీ ఇది పూర్తిగా ప్రాణిక్ హీలింగ్. అంటే తెలుసమ్మా, ఎప్పుడన్నా విన్నారా? లేదండి, ఎప్పుడు వినలే. అందుకే ఒకసారి. ప్రాణ అంటే ప్రాణశక్తి, ప్రకృతి అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ప్రాణశక్తి. హీలింగ్ అంటే నయం చేయటం. దేన్నైనా సరే రుగ్మత, దోషం, వీటిని నయం చేయటం. మరి ఇది దేని మీద పనిచేస్తుంది? డబ్బుకి దీనికి ఉన్న సంబంధం ఏంటి? ధనం ఒక శక్తి, లక్ష్మి అనేది ఒక శక్తి. అంటే లక్ష్మి అనేది ఒక మనం దేవతగా చూస్తాం. ఆవిడకి చేతులు అంటే ఒక్కొక్క సాంప్రదాయంలో 11 చేతులు, 10 చేతులు ఇలా చూపిస్తుంటారు వెనకాల. అంటే ప్రధానంగా ఉండేవి 2 చేతులతోటి ఆవిడ ఆశీర్వదిస్తూ ఒక తామర పుష్పాన్ని పట్టుకొని, లేకపోతే కలశాన్ని పట్టుకుని దాని నిండా డబ్బుతోటి, అలాగే 10 చేతులు ఇలా మూర్తికి తగ్గట్టుగా మనం చేసుకుంటాం. శక్తులు, చేతులు అంటే శక్తులు, కరములు, ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ కూడా శక్తే. ఇన్విజిబుల్ ఎనర్జీని ఒక ఫార్మేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టాం లక్ష్మిగా. లక్ష్మి అంటే లక్ష్యము. లక్ష్యం ఏంటి? మనం చేస్తున్నటువంటి పని చేస్తే ఏమొస్తుంది? పని చేస్తే మనకి అదే ఫలితం వస్తుంది. ఫలితం ఏంటి? జాబ్ చేసామమ్మా, వచ్చావు, నీకు డ్యూటీ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఇది డ్యూటీ. ఇలా ఒక 30 రోజులు చేస్తే ఫలితం శాలరీ వస్తుంది. నువ్వు డబ్బు ఇచ్చావా? ఆయనకేమన్నా లేదు. రోజు వచ్చి ఒక 100 రూపాయలు ఇస్తే 30 రోజుల తర్వాత 3000 ఏమెవరుగా లేదు. నీ శక్తిని ఇక్కడ కేటాయించు, సమయాన్ని శక్తికి కేటాయించు. మన సృష్టి అంతా కూడా శక్తి, సమయము. అమ్మవారు శక్తి, అయ్యవారు టైం, పరమేశ్వరుడు అంటే టైం, కాలము, కాలుడు అంటారు ఆయన్ని. అంబరాలని, దిక్కులని ఆభరణాలుగా ధరించాడు కాబట్టి ఆయన దిగంబరుడు అయ్యాడు. ఇక్కడ శక్తి సమయంతో అనుసంధానం చేసి కేటాయించి పనిచేసావు కాబట్టి చివరిలో ఏమొచ్చింది? ఆయన సోదరి, పరమేశ్వరుడు యొక్క సోదరి లక్ష్మీదేవి ధనంగా వచ్చింది, డబ్బుగా వస్తుంది. ఇక్కడ మన శరీరంలో షట్చక్రాలు, మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు, అంటే ఒరిజినల్గా ఆజ్ఞాచక్రంతో ఆగిపోతుంది. 6 చక్రాలు. షట్ చక్రం అంటే 6. కానీ మన శరీరం 7 చక్రాల మీద, ప్రధానమైనటువంటి 7 చక్రాల మీద ఆధారపడి, సప్తహోతలు అంటారు వీటిని. 7. మన శరీరం సప్త ధాతువుల మీద ఆధారపడి ఉంది. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారు. ఇవి ప్రధానమైనటువంటివి. ఇవి కాకుండా ఇంకా చక్రాలు ఉన్నాయి మనకి. ఇక్కడ స్ప్లీన్ ఉంటుంది. స్ప్లీన్ దగ్గర స్ప్లీన్ మైనర్ చక్రాసు అంటారు. దాంట్లో కూడా చక్రాలు ఉంటాయి, ముందు వెనక. లివర్ దగ్గర 2 చక్రాలు, ముందు మేజర్ లివర్ చక్రం ఉంటుంది. హృదయానికి నాభికి మధ్యలో సోలార్ ఫ్లెక్సస్ అని ఇంకో చక్రం ఉంటుంది. దీన్ని సోలార్ అంటారు, మణిపూరకం అంటారు, దీన్ని సోలార్ అంటారు. అవి 2 ఉంటాయి. అలాగే విశుద్ధి కింద సెకండరీ విశుద్ధి అని కింద ఇంకో చక్రం ఉంటుంది, ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రానికి సహస్రానికి మధ్యలో ఫాలచక్రం అంటారు, 4 హెడ్ చక్ర. అలాగే తల వెనుకాల ఒక చక్రం ఉంటుంది, బ్యాక్ హెడ్ మైనర్ చక్ర. చెవుల దగ్గర 2 చక్రాలు ఉంటాయి, జా మైనర్ చక్రాస్. కళ్ళ దగ్గర 2 చక్రాలు ఉంటాయి, టెంపుల్ మైనర్ చక్రాస్. ఇక్కడ 2 చక్రాలు ఉంటాయి, నోస్ మైనర్ చక్రాస్. అంటే మన శరీరం అంతా చక్రాలమయం. ఇక్కడ చక్రం ఉంటుంది, ఇక్కడో చక్రం ఉంటుంది, ఇక్కడో చక్రం ఉంటుంది, ఇక్కడో చక్రం ఉంటుంది, ఇక్కడో మధ్యలో అరచేతి మధ్యలో చక్రం ఉంటుంది. ఇలా మన శరీరం అంతా కూడా సుమారు 264 మినీ మేజర్ చక్రాస్తో ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఒక చక్రానికి ఇబ్బంది వచ్చింది, ఇక్కడ నుంచి శక్తి లోపలికి వెళ్ళడం ఆగిపోయింది, అప్పుడు దీని పనితనం తగ్గుతుంది. అంటే దీనితో చేసే పనులు మనం చేయలేము. దీని ప్రభావం కేవలం భౌతికంగా చూసుకుంటే ఒక వేలు. ఇది ఈ రెండిట్లకి మధ్యలో మలద్వారం ఉంటుంది, మోషన్ సిక్నెస్ వస్తుంది. ఇక్కడ నుంచి ఎనర్జీ లోపలికి వెళ్ళటం ఆగిపోతే
అంటే ఇదంతా కంటికి కనపడని అగోచరమైనటువంటి శక్తి చేసే పనులు. ఇక్కడ మీరు అడిగింది ఆర్థిక ఇబ్బందులు. అంటే ఇక్కడ ఒక చిన్న చూపుడు వేలు, ఈ మధ్య వేలు పని చేయకపోతేనే మలద్వారం దగ్గర ఉన్నటువంటి ఇబ్బంది వస్తుంది, మీకు దాన్ని కాన్స్టిపేషన్ వస్తుంది. మరి అలాంటిది ధనానికి సంబంధించి ఎక్కడో ఒక భాగం ఉంటుంది కదా. మనకు అరచేతిని కూడా చెప్తారు, మధ్యలో లక్ష్మీదేవి ఉంది, చివరిలో పార్వతి ఉంది, కరాగ్రే అనే శ్లోకంలో చెప్తాం. అంటే మన శరీరం అంతా కూడా ఏదో ఒక శక్తితో నడుస్తూనే ఉండాలి. ఆ శక్తి లోపం జరిగితే ఆ సమస్య వస్తుంది. ఇక్కడ ప్రధానంగా ధనానికి సంబంధించి మూలాధారం అనే ఒక చక్రం ప్రధానమైనది. మూల ఆధారం. మీకు ఒక సామెత నడుస్తూ ఉంటుంది, ధనం మూలం ఇదం జగత్. ఓకే, ధనం అనగానే మనకి గుర్తొచ్చేది డబ్బు కట్టలే, కానీ ధనం అనేది చాలా రకాలుగా మారుతుంది. లక్ష్మి అష్టలక్ష్ములు, అంటే లక్ష్మి అంటేనే ధనం, అష్టలక్ష్ములు అంటే 8 రకాల శక్తులు, ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క రూపంగా మారుస్తూ ఉంటుంది. ఈ మూలాధారం మనకి బ్రతకటానికి ఇన్స్టింక్ట్ ఆఫ్ సర్వైవల్, డైనమిక్ యాక్టివిటీ, ఒక డైనమిక్ ధైర్యంగా ఎదరికి వెళ్ళేటువంటి తత్వం, శక్తి, ఎఫర్ట్, ఏదైనా ఒక పని మీద మనం పెట్టాల్సినటువంటి కాన్సన్ట్రేషన్, ఇవన్నీ చేయడం వల్ల ఏమొస్తుంది? సక్సెస్తో ఏమొస్తుంది? ప్రాస్పారిటీ ఎలా కావాలి? సమృద్ధిగా కావాలి, అబౌండెన్స్. ఇవన్నీ కూడా మూలాధారంలో ఉంటాయి. ధనం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటే మూలాధారం అనే చక్రంలో శక్తి క్షీణించింది. ఓకే, ఇది ప్రకృతి అంతా ఉంది, మీలో ఉంది. మీరు బాగా పనిచేస్తున్నారు, మీ దగ్గర ధనం సమృద్ధిగా ఉంది, నా దగ్గర లేదు అంటే మీ మూలాధారం బాగుంది, నా మూలాధారం బాగాలేదు. మరి ఏం చేయాలి? మూలాధారం బాగున్న వాళ్ళతో సావాసం చేస్తే నా మూలాధారం బాగుపడడానికి ఉపయోగపడుతుంది. నేను మీతో తిరుగుతున్నానమ్మా, 2 రోజులు చూస్తారు, ఎందుకు వస్తున్నావు అని అడుగుతారు. లేదు, చిన్న చిన్న పనులు చెప్తారు. ఆ చిన్న చిన్న పనులు చేయడం ద్వారా మీకు ఏమనిపిస్తుంది? నాతోటే ఉంటున్నాడు అని భోజనం పెడతారు, ఫస్ట్ టిఫిన్ పెడతారు, మీకు తోచినాను. మీకు ఒక 100 రూపాయలు కలిసి వచ్చింది, దాంట్లో ఒక 10 రూపాయలు నాకు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది ఉంటుంది. నేను మీతో ఉండడం వల్ల, మీ పనులు చేయడం వల్ల, మీతో ఎక్కువగా తిరుగుతున్నాను, మీకు 1,00,000 రూపాయలు వచ్చింది అని 1,00,000 నాకు ఎవరు? నేను చేస్తున్న సహాయం చేస్తున్న దాంట్లో మీకు అనిపిస్తుంది ఇంత ఇవ్వాలి, అప్పుడు 10,000 ఇవ్వచ్చుగా, లేదా ఒక 5,000 ఇవ్వచ్చుగా. అంటే మీతో నేను తిరుగుతుండడం వల్ల, అంటే మీ మూలాధారం బాగుంది, మీ సంపాదన బాగుంది, మీతో ఉండడం వల్ల నేనేం నేర్చుకున్నాను? మిమ్మల్ని అనుసరించటం, మీరు ఏవైతే చేస్తున్నారో వాటిని చేయడం. అందుకనే సత్సాంగత్యము. 6 నెలలు సావాసం చేస్తే ఆడు ఈడయ్యాడు అంటారు కదా. అవును, ఎంతో కొంత మోటివేషన్ వస్తుంది. అందుకని మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఎవరు బాగున్నారు, ఎవరి గుణాలు బాగున్నాయి, వాళ్ళతో సావాసం చేస్తే వాళ్ళలో ఉన్నటువంటి శక్తి ఎంతో కొంత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అందుకనే మ్యాక్సిమం సత్సంగాత్యాల్లో పెద్దలు ముసలి వాళ్ళతో పాటు వయసులో ఉన్నటువంటి వాళ్ళని కూడా పెట్టుకోవాలి అంటారు. అంటే వాళ్ళలో ఎనర్జీ అధికంగా ఉంటుంది, వాళ్ళని చూసి మోటివేట్, అంటే నేను నా వయసులో ఇలా ఉన్నాను కదా అనే భావన. లేదు వయసు అయిపోయింది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, అనారోగ్యంగా ఉంటుంది, తిన్నదరగదు, ఏమీ చేయలేం, ఇలాంటి భావాల్లో ఉంటారు ఒంటరిగా ఉంటే. అది ఎవరో ఒకరితో కొంచెం మనకన్నా వయసు చిన్నగా ఉన్న వాళ్ళతో, కొంచెం మనకన్నా తెలివిగా జ్ఞానంతో ఉన్న వాళ్ళతో, అంటే సందర్భాలను మార్చుకొని పరిగెట్టేటప్పుడు యువకులతో ఉండాలి, ఆలోచించేటప్పుడు పెద్దవాళ్ళతో ఉండాలి. అప్పుడు మనం ప్రతిదీ నేర్చుకోగలుగుతాం. అంటే తెలిసినా తెలియకపోయినా సావాసం చేస్తే, సెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తే చాలు, సెంటు కొట్టుకోక్కర్లే, ఆటోమేటిక్గా సువాసన అంటుకుంటుంది అంటారు. అలా చక్రాలు బాగున్న వాళ్ళతో సావాసం చేస్తే, ఇప్పుడు ప్రకృతి అంతా కూడా చక్రాలు మనమే, ప్రతి చెట్టుకి ఒక చక్రం ఉంటుంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చోవడం ద్వారా మీ మూలాధారం శక్తివంతం అవుతుంది. అందుకని ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలి. ఇది నేర్పించేది ప్రాణిక్ హీలింగ్. ప్రాణశక్తితో ప్రతిదాన్ని A to Z నయం చేసుకోవచ్చు అని చెప్తుంది. ఓకే గురువుగారు, అంటే మా స్టూడియోకి వచ్చి ధర్మానికి సంబంధించి చక్కటి సందేహాలను తెలియజేసినందుకు నమస్తే అండి. సూర్యోస్మితల్లి. For more videos like this, subscribe Big TV channel.